వేసవి కాలంలో మనం ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి వస్తే మెయిన్ గా నీళ్ళు అనేది ఎక్కువ తీసుకోవాలండి. కన్సంప్షన్, హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఇంట్లో ఉండేటువంటి ఏ రకమైన ద్రావకాలు అంటే ఫ్లూయిడ్స్, హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్స్ అంటారు, అది ఫ్రూట్ జ్యూసెస్ విచ్ ఆర్ నాట్ ఫిల్టర్డ్, అంటే పల్ప్ తో పాటు ఉండేటువంటి ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సూప్స్ కానీ, లేదంటే మజ్జిగ కానీ, పెరుగు కానీ, ఇటువంటి ఏ ఇతర హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలండి. అట్లీస్ట్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 2 నుంచి 3 లీటర్ల వరకు ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మనం తీసుకునేటువంటి సాలడ్స్ లో కూడా ఫ్రూట్ సాలడ్స్ లాంటివి తీసుకుంటే చలవ అనేది, కోల్డ్ పార్ట్ అనేది వస్తుందండి. సో దాట్ విల్ యాక్చువల్లీ ప్రివెంట్ ఎనీ సార్ట్ ఆఫ్ డిహైడ్రేషన్. ఈ రకంగా మనము ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకుంటూ అండ్ అన్ని రకాల ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ రిచ్ ఉండేటువంటి ఫుడ్ తీసుకుంటే సమ్మర్లో డిహైడ్రేషన్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటుంది.